మా చిన్నప్పుడు అద్దెకున్న ఇళ్ళైనా లేకపోతే సొంత ఇల్లోళ్ళైనా అద్దెకున్న ఇంటి వాకిట్లో ఉన్న రోడ్డు పక్కన ఉన్నటువంటి మట్టిలోనన్నా వేసి పెంచడం అనేది అలవాటు. పూలు పెట్టుకోకుండా ఇంట్లో లేడీస్ ఉండేవాళ్ళు కాదు. పూలు పెట్టుకోకపోవడం అది తప్పని ఫీల్ అయ్యేవాళ్ళు. భర్త చనిపోయిన వాళ్ళు పూలు లేకుండా ఉండాలి, కానీ ఒక్క పువ్వు అన్నా లేని తలకాయ అంటే భర్త పోయాడా ఏంది నీకు, పసుపు కుంకుమలు ఉన్న వాళ్ళకి కావాలని పెద్దోళ్ళు మందలించి మరి అవసరమైతే వీళ్ళ దగ్గర పూలు లేకపోతే వాళ్ళ ఇంట్లోంచి తెచ్చి 2 పూలు తల్లో అన్న పెట్టేవాళ్ళు అనమాట. అట్లాంటి వ్యవస్థ నడిచేది. ఇప్పుడు సెంటిమెంట్స్ రివర్స్ అయినాయి కాబట్టి అసలు పూలు పెట్టుకోవడమే తప్పు, బొట్టు పెట్టుకోవడం తప్పు. బొట్టు పెట్టుకుంటే అక్కడ మచ్చబడుతుంది, పూలు పెట్టుకుంటే వేరేగా చూస్తారని వీళ్ళే వేరేగా చూసుకుంటున్నటువంటి రోజులు కాబట్టి రూట్ మారిపోతుంది. ఇప్పుడు ఈ పూలకి సంబంధించింది ఎందుకు కథ చెప్పాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు పూలు మన దేశంలో కల్టివేషన్ చాలా ఈజీ, రైతులకు మంచి అనుభవం ఉంది. కొనేవాళ్ళు ఉంటే అదొక పెద్ద పరిశ్రమ. ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు పూల వ్యవసాయంలోకి దిగినాయి, పూల వ్యాపారంలోకి దిగినాయి. వాస్తవంగా 2014-15 నాటికి మన దేశంలో పూలు ఉత్పత్తి చేసినటువంటి విడిపూలు 16.5 లక్షల టన్నులు. దాని ద్వారా వచ్చే ఆదాయం 22.8 లక్షల. ఏది 2014-15 నాటికి 16.5 లక్షల టన్నులు పూలు పండితే మన దేశంలో ఇప్పుడు 22.8 లక్షలు పండుతున్నాయి 23-24 నాటి. అదే సందర్భంలో వీటి ఆదాయం పరంగా చూస్తే వ్యవసాయ ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ అపెడ లెక్క ప్రకారం ఈ పూల ద్వారా వస్తున్నటువంటి ఆదాయం కూడా భారీగా పెరిగింది. అప్పట్లో $24.27 మిలియన్ వస్తే ఇప్పుడు కాస్త $198.94 మిలియన్ ఆదాయం వస్తుంది. క్రమంగా ఆదాయము పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.